బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారు జలక్ తగలనుందా? హస్తం గుటికి మరో కీలక నేత చేరనున్నారా? చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ దంపతులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారా అనే ప్రశ్నలకు అవుననే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తనకు మంత్రి పదవినిచ్చిన పార్టీకి మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి ఈ నెల 25న లేదా 30వ తేదీల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ వస్తుంది. అయితే ఆ టాక్ తగ్గట్లుగానే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. తాండూరులో జిల్లాల్లో బీఆర్ఎస్ ఓటమికి పట్నం దంపతులు రాకపోవడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారుకి జలక్ తగలనుందా? హస్తం గుటికి మరో కీలక నేత చేరనున్నారా? చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ దంపతులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారా అనే ప్రశ్నలకు అవుననే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తనకు మంత్రి పదవి ఇచ్చిన పార్టీకి మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి ఈ నెల 25న లేదా 30వ తేదీల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ వస్తుంది. ఇక ఈ టాక్ కు తగ్గట్లుగానే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. తాండూరులో జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి పట్నం దంపతులు రాకపోవడంతో వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారుకు జలక్ తగలనుందా? హస్తం గుటికి మరో కీలక నేత చేరనున్నారా? చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ దంపతులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్నారా అనే ప్రశ్నలకు అవుననే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక ఆ నేత మరెవరో కాదు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ వెన్నెల, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక అనేక అప్డేట్స్ మనకి వస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా అధికార పార్టీ నుంచి దూరమైన బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్ లోకి వస్తున్నారు. తాజాగా మనం చూసుకుంటే కనుక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లయితే ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పట్నం మహేందర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంతేకాదు, ఏదైతే మంత్రి పదవి కూడా ఆయన బీఆర్ఎస్ మీద అలకపోయినప్పుడు ఆయన బుజ్జగించే ప్రయత్నంలో భాగంగానే చివరి క్షణాలు అంటే లాస్ట్ 2 నెలల ముందు మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఆయన అప్పటికి కూడా కాస్త సీరియస్ గా ఉన్నారు. గత మంత్రి పదవి రానప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో తనను నెగ్లెక్ట్ చేయడము, తన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం అనేది మహేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఎన్నికల సమయం కావడంతో ఖచ్చితంగా మనకి ఆ ఏరియా నుంచి ఉండాలి, రంగారెడ్డి నుంచి ఉండాలి, పార్టీ ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలోనే పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ సమీకరణాన్ని కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత డిసెంబర్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అనేక డెవలప్మెంట్స్ మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, బీఆర్ఎస్ చెందిన కార్యకర్తలు కావచ్చు, సెకండ్ క్యాడర్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లోకి వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా దీన్ని రూఢీ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా మహేందర్ రెడ్డి అనుచరులందరూ కూడా దీనికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నేతలతోని.
ఒకవేళ అన్ని కూడా క్లియర్ అయితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వారం రోజుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వారి నుంచి వస్తున్న సమాచారం. అయితే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య అనేక ప్రతి విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే 6 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కారు పడిపోతుందంటే ఎప్పుడైతే కామెంట్ చేయడం జరిగిందో అధికార పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. రేవంత్ రెడ్డి నేరుగా చెప్పడం జరిగింది, ఒకవేళ తాను తలుచుకుంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలందరూ కూడా తన పార్టీ వైపుకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ముఖ్య మంత్రులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, దాంట్లో టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా పదే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ స్థానాలు చాలా ముఖ్యంగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ రీజియన్ సంబంధించి చూసుకుంటే కనుక ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఈ ప్రాంతాలకు సంబంధించి ఖచ్చితంగా 4 పార్లమెంట్ స్థానాలు 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా పావులు కలుపుతుంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్స్ అన్నింటినీ కూడా కైవసం చేసుకోవాలని ఒక ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యంలో భాగంగానే మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మాక్సిమం పార్లమెంట్ స్థానాలు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే కాంగ్రెస్ లోకి రావాలనుకున్నారో అందరూ కూడా టచ్ లోకి వెళ్ళింది. వన్స్ పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే లోపల మాక్సిమం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది వస్తారో అంతమందిని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఆయన ఫ్యామిలీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లోకి రావడం జరిగింది. వెన్నెల అయితే శ్రీనివాస్, ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న కాంగ్రెస్ చెందిన కీలక నేత కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు అని చెప్పి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మహేందర్ రెడ్డితో పాటు ఇతర నేతలు అంటే వీళ్ళు ఏదైతే నెంబర్ చెప్తున్నారో 30 మంది చేరే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీలో? 30 మంది అని ఇప్పుడే నంబర్ చెప్పడం కష్టం, కానీ చాలా మంది నేతలు బీఆర్ఎస్ చెందిన చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలుపొందారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనేది మాత్రం ఇక్కడ చెప్తున్నారు. అంటే జిల్లాల్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఏవైతే అంతర్గత చర్చలు జరుగుతున్నాయి, అంతర్గత చర్చల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో కూడా ఇవి ఖచ్చితంగా మనకి స్పష్టమవుతున్నాయి. ఈ మధ్యనే ఏదైతే సంబంధించి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏదైతే సమీక్ష నిర్వహించారో బీఆర్ఎస్ సమీక్షలో కూడా చాలా మంది నేతలు తన అసంతృప్తిని వెళ్ళగక్కడం జరిగింది. పార్టీ ఓటమి కారణాలను అక్కడ చెబుతూనే తమ భవిష్యత్ ఏంటి అనేది కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత పాలకుల మీద వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది, పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటే కనుక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పార్టీలోనే సొంతంగా వ్యక్తమవుతుంది. అదేవిధంగా చాలా మంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టచ్ లో రావడం జరిగింది. సో 30 మంది అని చెప్పలేం, కానీ పార్లమెంట్ ఎన్నికల నాటికి మాక్సిమం గా ఎక్కువ మంది రావచ్చు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.